నమస్తే అందరికీ. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ఇవాల్టి వీడియో మాత్రం అల్టిమేట్. అసలు ఒక్క పిండి తయారు చేసుకుని పెట్టుకున్నారంటే మీరు ఇంట్లోనే ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు, ఊతప్పాలు చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు, పునుగులు చేసుకోవచ్చు, ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పిండిని తయారు చేయడానికి మనకు కావాల్సినవి 2 కప్పుల వరకు ఇడ్లీ రైస్ తీసుకోండి. ఇడ్లీ రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటే అందులో సగం క్వాంటిటీ వరకు మినపప్పును తీసుకోవాలి. 2 కప్పుల ఇడ్లీ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 1 కప్పు వరకు మినపప్పును తీసుకున్నాను. 1 కప్పుకి కొంచెం తక్కువ దొడ్డటుకులను తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు మెంతులను తీసుకోండి. వీటన్నింటిని 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఎయిట్ అవర్స్ నానిన తర్వాత రైస్ చూడండి ఎలా అయిందో రౌండ్ గా. 8 అవర్స్ టైం లేదు అనుకునే వాళ్ళు 4 to 6 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు. వీటన్నింటినీ మిక్సీ గిన్నెలోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అటుకులు, మెంతులు, మినపప్పు ఒకసారి మిక్సీ పట్టుకోండి. రైస్ మాత్రం సెపరేట్ గా మిక్సీ పట్టండి. ఎందుకు అంటే మినపప్పును మనం స్మూత్ గా మిక్సీ పట్టుకోవాలి. రైస్ మాత్రం కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు మిక్సీ పట్టడం అయిన తర్వాత మనం పిండిని తీసుకోవడమే పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకు అంటే పిండి ఫర్మెంట్ అవుతుంది కాబట్టి, పులుస్తుంది కాబట్టి డబుల్ క్వాంటిటీ అవుతుంది. అందుకని ముందుగానే పెద్ద గిన్నెలోకి తీసుకుంటే కింద పడే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. పప్పు రుబ్బడం అయిన తర్వాత అదే గిన్నెలోకి రైస్ కూడా తీసుకొని బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పప్పు రైస్ మొత్తంగా కలిసేటట్టుగా కలుపుకొని నైట్ అంతా దాన్ని ఫర్మెంట్ చేసుకోవాలి. కనీసం ఒక 8 అవర్స్ అయినా పక్కన పెట్టాలి. చాలా బాగా పులుస్తుంది పిండి. వీడియోలో చూస్తున్నారు కదా, మార్నింగ్ వరకు ఎంత చక్కగా ఫర్మెంట్ అయిందో పిండి. మూత కూడా పైకి వచ్చేసింది. చాలా చక్కగా పులిసింది పిండి. డబుల్ క్వాంటిటీ అయింది కదా. మీరు పిండిని ఎక్కడైతే పెడతారో అప్పుడు దాని కింద ఒక ప్లేట్ ని అయితే పెట్టుకోండి. ఎక్కువగా పులిసింది అనుకోండి ఆ ప్లేట్ లో పడి పిండి వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని గరిటెతో ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక 2 గరిటెల వరకు పిండిని తీసుకొని దోశలు అయితే వేసుకుందాము. ఈ పిండితో కనుక దోశ వేసారంటే చాలా అద్భుతంగా వస్తుంది. ముందుగా మనం ఆనియన్స్ తో ఆయిల్ ని స్ప్రెడ్ చేసేసి దోశను అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఎంత సాఫ్ట్ గా ఎంత స్మూత్ గా వస్తుందో చూడండి. దోశలు అయితే చాలా సాఫ్ట్ గా వచ్చాయి. ఇప్పుడు మనం పొంగనాలు అయితే ప్రిపేర్ చేద్దాము. ఈ పొంగనాల ప్రిపరేషన్ కోసం కొద్దిగా పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని, నా దగ్గర కరివేపాకు అవైలబుల్ గా ఉంటే కరివేపాకును సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండిని 2 నిమిషాలు మంచిగా కలుపుకున్న తర్వాత మన పొంగనాల మిషన్ ఉంటుంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ చేసి స్పూన్ తో పొంగనాల మిషన్ లో ఈ పిండిని అయితే వేయాలి. ఈ పొంగనాలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. 5 మినిట్స్ ఒకవైపు, 5 మినిట్స్ ఒకవైపు, 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత పర్ఫెక్ట్ గా కాలాయో. ఇలా కాలితేనే బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి. ఈ పొంగనాలను టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం అదే పిండితో ఊతప్పాన్ని అయితే ప్రిపేర్ చేద్దాము. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్న పిండి ఉందో ఆ పిండిని తీసుకొని పెనంపై వేసి కొంచెం లావుగా వేయండి. మందంగా వేస్తేనే ఊతప్పం ఫ్లఫీగా చాలా బాగుంటుంది. ఇలా పెనంపై ఒక 2 గరిటెల పిండి తీసుకుని మందంగా వేసుకున్న తర్వాత ఆ పిండి పైన ఇలా వేసుకున్న ఊతప్పం పైన మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ తురుము వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని కాల్చుకుంటే మన టేస్టీ ఊతప్పం రెడీ అయిపోయినట్టే. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటుంది.
మనం ఇడ్లీ ప్రిపేర్ చేద్దాము. ఇడ్లీ ప్రిపరేషన్ కోసం అదే పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరీ పల్చగా మరీ గట్టిగా ఉండకూడదు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టుకోండి. ఇడ్లీ చేసుకునే ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నెయ్యిని కానీ కొంచెం నూనె కానీ అప్లై చేసుకొని పిండిని వేసుకోవాలి. అన్ని ప్లేట్స్లో ఇడ్లీ పిండి వేసుకొని కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి. అంతే, మన టేస్టీ ఇడ్లీలు రెడీ అయిపోయినట్టే.